ఒకసారి ఇదేనా ఈ రెండు మైకులకేనా చెప్పాల్సింది? అంతేనా? నేను పట్టుకోనా? ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. ప్రివ్యూ టాక్ అదిరిపోయింది. అందరికీ చిన్న కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కైండ్లీ డోంట్ స్ప్రెడ్ ఎనీ స్పాయిలర్స్. ఎందుకంటే నెక్స్ట్ చూసేటోళ్ళకి కూడా ఫన్ ఉండాలి. జస్ట్ మేక్ షూర్ దెర్ ఆర్ నో స్పాయిలర్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ టుమారో ఆర్ లైక్ కొన్ని రోజులు ఆపుకొని ప్లీజ్ స్పాయిలర్స్ ఒకటి పెట్టకండి అంతే. బట్ రెస్ట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. Thank you for this great opportunity and నేను చాలా ఎక్సైటెడ్గా రాను ఎందుకంటే రేపు నుంచి it will be for the audiences to see. So hopefully you get to enjoy it. Please don't give the spoilers out. I request you to watch it, enjoy it, so the people who will be watching it again will not have everything out there already. So yeah. Thank you. Sat and watched with the cast and crew, and my family is also here, so I'm really happy. Okay, first watch lo because we have traveled with the movie so much, there is so much excitement. So I felt all of that. I'm going for first day first show again tomorrow. Yeah, just really happy. అందరికీ నమస్కారం అండి. మెకానిక్ రాకీ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఇందులో యాక్ట్ చేశానన్న విషయం కూడా మర్చిపోయి ఒక ఆడియన్స్ లాగా చూశాను మూవీని. చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ a big congrats to the new director Ravi Teja. ఈ కథ నాకు చాలా కాలం క్రితం అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది, చాలా టైం తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. అప్పుడు ఎప్పుడో విన్నాను కదా, అప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ అంతా మర్చిపోయాను. ఒక ఆడియన్స్ లాగే నేను థియేటర్లో ఎంజాయ్ చేస్తూ చూశాను. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అయితే నేనే క్లాప్స్ కొట్టేసి మనం పట్టుకుంటున్నారా పార్ట్నర్ ఇన్ క్రైమ్. సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇందులో. అండ్ దెన్ శ్రద్ధ, ఆమెకి మాత్రం షీ స్టోల్ ద షో. మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ దొరికిన ప్రతి క్యారెక్టర్కి, ఇంక్లూడింగ్ నరేష్ గారు కానీ మీనాక్షి అఫ్కోర్స్ ఆమెకి కానీ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ అయినాయి. అంటే అదే చెప్తున్నాను, ఈ సినిమాలో యాక్ట్ చేసిన విషయం మర్చిపోయి నేను ఒక ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ నెవర్దిలెస్ మనం కంపల్సరీగా స్పెషల్ మెన్షన్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్. మాత్రం ఈ స్టూడ్ అవుట్. మళ్ళీ చాలా చాలా బాగా చేశాడు ఆయన. అన్ని క్రాఫ్ట్స్ బాగున్నాయి, అంతా బాగుంది. చాలా ప్రాపర్గా రాసి తీసుకున్న సినిమా ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విశ్వక్, వావ్, అ బిగ్ వావ్. ఎందుకంటే నేను ఇప్పటిదాకా అతని సినిమాలు చూసి అతని యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతను పర్సన్గా కూడా నాకు చాలా ఇష్టం. అతను మంచి మంచి సినిమాలు రావాలని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని. కానీ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం హీ హాజ్ మేడ్ అ వెరీ రైట్ చాయిస్. అతను చాలా కొత్తగా చూపించడం జరిగింది. అతను చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో. మీరు అందరూ ఆడియన్స్ అందరూ కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మెకానిక్ రాకీ చాలా బాగుంది, కానీ దీని ఎండింగ్ చాలా సాడ్. ఒక గుండుగాడు ఉన్నాడు, వాడితో పాటు మంచి కాలేదు. మెకానిక్ రాకీ ఈజ్, నేను ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు కొన్ని పాయింట్స్ తెలుసు, కానీ ఫస్ట్ టైం చూసాను ఒక ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేశాను. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ కాన్ఫ్లిక్ట్, ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ ఇమోషన్, ఎవ్రీ సస్పెన్స్ పాయింట్ ఎంత బాగుందంటే నిజంగా ఐ విష్ మై బ్రదర్ రాజీవ్, మా అమ్మ, మై సిస్టర్, మై వైఫ్, ఎవ్రీబడి హ్యాడ్ బీన్ హియర్ విత్ మీ. వాళ్ళు ఎవరు లేరు ఇవాళ. నేను మా టీంతో పాటు ఉన్నాను. అది ఈ మెకానిక్ రాకీ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ రియలీ wishing everybody watches this and enjoys this as much as we have enjoyed making it and watching it ourselves. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా కాదు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు మనకి విశ్వక్ బ్రదర్ ఏంటి ప్రమోషన్లో ఎంత ఎక్కువ చేసాడు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చూశాక విశ్వక్ బ్రదర్ ఎక్కువ చేయడంలో తప్పు లేదనిపిస్తుంది. అంత బాగుంది మూవీ. ప్రతి ఒక్కరూ సినిమా మెకానిక్ రాకీ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడే మెకానిక్ రాకీ చూసినాము, చాలా ఎనర్జీతో బయటకు వచ్చినాం. ఫైనలీ ఐ థింక్ విశ్వాక్ హ్యాస్ గివెన్ అనదర్ డైమెన్షన్ అని అనిపించింది. వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా మంచిగా సెట్ చేసుకొని ఇంత కష్టపడి చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. మంచిగా అనిపి ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్ ఇస్ గ్రేట్ ఎక్సెప్ట్ జీవన్ కూడా బాగుండే. జీవన్కి ఒక విగ్ ఉంటుంది, ఆ విగ్ బాగా పర్ఫామ్ చేసింది జీవన్ కంటే నాకు అనిపించింది. సో
చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి. యూ కెన్ సీ ద ఎక్సైట్మెంట్ హియర్. అండ్ how was the pitch, how was the field, how did the boys play? The boys played well. అండ్ ఇప్పుడే మెకానిక్ రాకీ చూసాం. అండ్ విశ్వాక్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్ ఏదైతే ప్రామిస్ చేస్తూ వచ్చాడో దట్ మీకు ట్రైలర్లో ఒకటి చూపిస్తున్నాం కానీ సినిమా వేరే అని చెప్పి. సో నేను కూడా ఏం చూపిస్తాడనే నిజంగా ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చా. ఐ వాజ్ రెడీ టు క్వశ్చన్ విశ్వాక్, ఏదో చెప్పినావు కదా బై ప్రమోషన్స్ అంతా చేసినావు ఏంది అని చెప్పి అనుకున్నాం. బట్ తను ఏదైతే చెప్పాడో హీ డెలివర్డ్ ఇట్ ఫర్ షూర్లీ. ఐ థింక్ ద బాల్స్ అవుట్ ఆఫ్ ద పార్క్. పక్కా సూపర్ హిట్, ఇట్స్ అ సూపర్ 6. జీవన్ గారు ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపించింది అసలు ఈ చిత్రంలో మీరు నటించడం ఎలా అనిపించింది మీకు? అది సినిమా చూసినప్పటి నుంచి మీసాలు దిగుతలో పైకి వెళ్తుంది. చేసిందే 2 నిమిషాలు. 2 నిమిషాలు చేసామా 10 నిమిషాలు చేసామా అన్న కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఈయన మాట్లాడినంతసేపు కూడా లేదండి రోల్, కానీ చాలా బాగా చేస్తారండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది. అండ్ జస్ట్ కాపీ పేస్ట్, వీళ్ళిద్దరు ఏం చెప్పారో అదే పేస్ట్. డూ వాచ్ ఇట్ అండి పక్కా. విశ్వాక్ ఏదైతే ప్రామిస్ చేసాడో ఆడియన్స్ అందరికి అదైతే 100% డెలివరీ అయింది. బెస్ట్ ఫిలిం విశ్వాక్ చాలా మంచి. యా పక్కా. ఓకే, క్రేజీ ఉంది. అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు ఇప్పుడు మా విశ్వాక్ గారు. తప్పదు, బాధపడకు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక లైన్లో చెప్తా, సెకండ్ హాఫ్ జీ పగిలిపోయింది అంతే. ఖచ్చితంగా సినిమా చూడాలి. ఇంటర్వెల్ తర్వాత నుంచి ర్యాంప్ ఆడేసింది. ఎంజాయ్ ద ఫిల్మ్. ఇది మా బాబు విశ్వక్ సేన్ది 10వ సినిమా. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలోని అన్ని క్యారెక్టర్స్తో పాటు ఒక ఫ్యామిలీ అందరు వచ్చి హ్యాపీగా చూసేటట్టుగా ఉంది. ఒక మాస్ పిక్చర్ అని కాదు, ఒక ఫ్యామిలీ పిక్చర్ అని కాదు, ఒక యూత్ పిక్చర్ అని కాదు, ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు ఈ పిక్చర్ని. ఈ నెక్స్ట్ 2 వీక్స్ దాకా ఈ సినిమాని నాన్ స్టాప్గా అందరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఎక్స్పీరియన్స్తోనే మా విశ్వక్ సేన్ ఎంచుకున్న కథలు వేరు వేరు కథలు ఉంటాయి. అన్నీ ఒక సినిమాకి సంబంధం లేదు. ఈ సినిమాతోనైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా దగ్గరకు వచ్చి సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటాను అన్నమాట. సినిమా ఎట్లుందో చెప్పండి. విశ్వాక్ తీశాడు సినిమా, అసలు బంపర్ సూపర్. చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఎవరైనా ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో ఈ రోజు నుంచి పండగే పండగ.